అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏం తమాషాగా ఉందా? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే నేల మీద కూర్చోబెడతాం. మా ధర్మాన్ని కాపాడుకోవడానికి యుద్ధమైనా చేస్తాం. ఈ సౌండ్ ఎక్కడో వినట్టుంది కదా. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అడ్డం పడతాం, రాజీ లేని పోరాటం చేస్తామన్న పవన్ కళ్యాణ్ సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ అదే సౌండ్ రిపీట్ చేశారు. 2024 అక్టోబర్ 3 an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సెరమనీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన సనాతన సౌండ్ అప్పట్లో ఢిల్లీ దాకా రీసౌండ్ ఇచ్చింది. హిందుత్వానికి సరికొత్త ఛాంపియన్ దొరికాడని దేశమంతా పవన్ వైపు చూసింది. ఇది జరిగి ఏడాది దాటింది. 2025 నవంబర్ 11 మళ్లీ అదే రేంజ్ లో సనాతనీ శబ్దం రిపీట్ అయింది. తిరుమలను ప్రపంచ హైందవ సమాజానికి గరిమనాభిగా చెప్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు పవన్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన ఎమర్జెన్సీ టైం ఇదే అన్నారు. తిరుమల లడ్డూను కేవలం తినుబండారంగా భావించద్దు, ఇది కోట్ల మంది భక్తుల ప్రగాఢ విశ్వాసమన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపహాస్యం చేసిన శక్తుల్ని నిర్మూలించాలి అన్నది పవన్ చేసిన శపథం. లోతుగా పరిశీలిస్తే ఈ రెండు సందర్భాలకు దారితీసింది శ్రీవారి ప్రసాదం కల్తీ వివాదమే అని అర్థమవుతుంది. టీటీడీ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్ తర్వాతనే డిప్యూటీ సీఎంగా పవన్ సీన్లోకి వచ్చారు. సనాతనవాదాన్ని పూర్తి స్థాయిలో నెత్తికెత్తుకున్నారు. ఈ ఏడాది గ్యాప్ లో లడ్డూ ప్రసాదం నాణ్యతపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇటు లడ్డూ కల్తీ కేసు కూడా అనేక మలుపులు తిరిగింది. తాజాగా A16 అజయ్ కుమార్ సుగంధ్ని అరెస్టు చేసి దూకుడు పెంచింది సిట్. లడ్డూలో వాడింది నెయ్యి కాదు, నెయ్యి ముసుగేసుకున్న పామాయిల్ అని, బోలేబాబా డైరీ నుంచి లక్షల కిలోల పామాయిల్ ను నెయ్యి ట్యాంకర్లలో టీటీడీకి సరఫరా చేశారని గట్టి ఆధారాలు సేకరించింది. గతంలో వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా చేసిన ధర్మారెడ్డిని పిలిచి నెయ్యి కల్తీపై లోతుగా ఆరా తీస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సైతం నోటీసులిచ్చి ప్రశ్నించబోతోంది. ఈ విధంగా శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ప్రభుత్వ వాదనకు బలం చేకూరుతోంది. సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ శ్రీవారి ప్రసాద విశిష్టతను వివరిస్తూ మరోసారి సనాతనవాదాన్ని తెరమీదకు తెచ్చారు. మా ధర్మాన్ని మేం కాపాడుకోవడానికి రాజీ పడే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రతిపాదించిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటును మరోసారి ప్రధాని మోదీ చెవిలో వేశారు. సనాతన బోర్డు పెట్టి ఇది లేకపోయినా పెట్టుకోవచ్చు, పెట్టాలంటే వద్దని ఎవడన్నాడు? ఇంకొకటి పెట్టుకోవచ్చు. మీ హయాంలో దిక్కులేదు. నిన్న మొన్న చూస్తే ఆ కౌస్ ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య ఏపీలోనే ఎక్కువ ఇది అవుతున్నాయి, పట్టుబడినాయి అని. బహుశా అది తప్పించుకోవడానికి కూడా ఇది చేయడానికి ఇది మళ్ళీ రైజ్ చేశారేమో తెలియదు. త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సనాతన సబ్జెక్ట్ ని ప్రచారాస్త్రంగా ఉపయోగించబోతోందా? అందులో భాగంగానే బోజీ ఇలా వామప్ మ్యాచ్ ఆడుతున్నారా? పవన్ తాజా సనాతన ధర్మ యుద్ధంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఇలా వేడి వాడిగా చర్చ మొదలైంది.